క్యాంటీన్లు లేక 5 ఏళ్లు ఉపవాసంతో పడుకున్నారట. తినడానికి చాలా ఇబ్బంది అయిందట. నిన్న చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఓ యువకుడు బాధతో కూడిన భయం వల్ల వచ్చిన సిగ్గుతో చెప్పిన ఆ డైలాగులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ పక్క చంద్రబాబు చెంచాతో ప్లేటులో తీరికగా భోజనం చేస్తుంటే ఈ యువకుడు అన్నా క్యాంటీన్లు లేక అనాథన అయిపోయాను అంటూ తెగ బాధపడిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. అసలు వీడిది అసలైన బాధయేనా, నిజంగానే అన్నా క్యాంటీన్ల మీద పడి బతుకుతున్నాడా అని ఆరా తీస్తే వాడో ప్లేబాయ్. ఫుల్లుగా జొమాటోలో, స్విగ్గీలో, బిర్యానీలో ఆర్డర్ చేసుకుని తినే టైపు. కేఎఫ్సీకి వెళ్లి చికెన్ పీసులు తింటున్న వీడియోలున్నాయి. కేఎఫ్సీలో చికెన్ బకెట్ తినేవాడికి అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం లేదని ఫీల్ అయ్యాడు. వీడియో ఓవర్ యాక్షన్ చేయడంతో వెంటనే దొరికిపోయాడు. టీడీపీ ఇతడిని ప్రచారం కోసమే అలా చెప్పిందని అడ్డంగా బుక్ అయిపోయింది. అన్న క్యాంటీన్ లేక 5 ఏళ్లు పస్తులున్నట్లు నిన్న చంద్రబాబు సమక్షంలో తెగ బాధపడిపోయాడు ఈ యువకుడు. చంద్రబాబుతో కలిసి భోజనం చేస్తూ సామాన్యుడిలా ఓవర్ యాక్షన్ చేసిన ఇతడు ఎవరిని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఈ యువకుడు టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ. కేఎఫ్సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫోటోలు, ఎన్నికలకి ముందు అతను చేసిన హడావిడి వీడియోలు వెలుగులోకి రావడంతో టీడీపీ డ్రామా ఆర్టిస్ట్ కదా వెలుగు చూసింది. ఆర్టిస్టుతో డ్రామా రక్తి కట్టించిన అడ్డంగా దొరికిపోయిన టీడీపీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాం సార్, బిజినెస్ లో లాస్ వచ్చి. ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఇది సినిమా వాళ్ళ యాక్టివిటీ, ఇది పబ్లిసిటీ, జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ, ఇది పబ్లిసిటీ, ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ. అన్నా వెనుగల్ల రామన్న వచ్చేసింది. గుడివాలో వెనుగల్ల రామన్న రాజ్యం వచ్చింది. కాబోయే ఎమ్మెల్యే అన్నొచ్చాడు, గుడివాడికి కళ తెచ్చాడు. వెనుగల్ల రామన్న మా ఎమ్మెల్యే నువ్వే అన్నా. మన ఓటేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ